నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మా మేడము మొత్తం 3 ఐటమ్స్ అయితే రాసి ఇచ్చింది పేపర్లో. రోజు టిఫిన్ చూపించడంలే కదా, ఈరోజు టిఫిన్ చూపిస్తాడండి. ఈ గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా, రోజు ఒక 3 గుడ్లు అయితే తింటానా. ఇంకా దాంట్లోకి బ్రెడ్, చాలా మెత్తగా ఉంటుంది బ్రెడ్. మామూలుగా వాళ్ళు చేస్తారు కదా, ఏమంటారు బా, బర్గరు సేమ్ అదే అనుకో. వాళ్ళే ఆల్రెడీ కట్ చేసి పెట్టేసి ఉంటారు దీంట్లో గుడ్డు పెట్టుకొని మైనస్ వేసుకొని సాస్ వేసుకొని తినేయడమే. చూపించడం లేదంటే తినడం లైన్ అడవన పొద్దున పూట టైం లేక. ఎందుకంటే ఈ గుడ్లు ఉడకబెట్టాలంటే టైం పడుతుంది. అందులో మంది కరెంట్ పోయి చాలా టైం పడుతుంది. అబ్బా, ఇది ఒకలా ముక్కలా ఉడికింది. నా గీతం పాడుగాను భిన్నాదించేసిన ఈ ఏమో బాగా ఉడికింది. అదే కడుపులో ఉడుకుతుంది. ఇంకంతే, ఈ గుడ్డు ఇటెత్తి ఒక బ్రెడ్ 2 గుడ్లు అనమాట. ఇంతే, దీంట్లో ఇంకా సాసులు వేసుకొని తినేయడం. ఇదే పొద్దున్నే టిఫిన్ మనకు. టమాటా సాస్, ఇదేమో మ్యూనిస్ అడిగింది ఇది. అంతే, ఇది నా పొద్దున పూట టిఫిన్ అనమాట. ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి 2 గుడ్లు వేసినా కదా నలిగిపోతుంది అట్టే. సేమ్ ఇంకా బర్గరే, ఎగ్ బర్గర్ తినేంత ఫీలింగే వచ్చేది. అది నోటికి కూడా తిరగడంలో ఎగ్ బర్గర్ అని. టైం 1 గంట. ఇంతకుముందే మేడం ఫోన్ చేసింది, 3 గంటలకు అట్ట బయటికి పోవాలి ఇంకేని. పొద్దున్న నుంచి ఆడికి పోలా. ఏమన్నా పండగని ఏమన్నా పార్టీ పెట్టుకుంటారేమో తెలీదు. బయట ఆడన్నా, ఈడ కాదు. ఈడ పార్టీలు గిట్టీలు అని ఏం జరగవులే, ఇంట్లో బయట చేసుకుంటారు వీళ్ళు. ఓకే, అట్ని లెబన్ చపాతీ షోయా. నిన్న ఇచ్చిన అన్నమే అంట, ఏదో ఒకటి మా తల్లి అని చెప్తే. బయట హోటళ్ళు కూడా మూసేసి ఉంటారు. ఏమైనా బంధువుల ఇంటికి ఏమైనా పోతారేమో. ఇదే మన స్పెషల్. ఎన్నో ఆశలు పడినా ఈరోజు స్పెషల్ వచ్చదని. పండగ కదా, ఏదైనా స్పెషల్గా ఉంటుందని. మన స్పెషల్ ఇదే. నేను ఇచ్చిన అన్నము, నేను ఇచ్చిన చికెన్ సేమ్ టు సేమ్. కాకపోతే పెరుగు ఒకటి ఎక్స్ట్రా అయ్యింది, పెరుగు ఇప్పించుకుని అడిగి. ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలా. అయినా ఈ అన్నం కూడా ఎక్కువ తినను నేను, ఇది బుడ్డ బియ్యం కాబట్టి. ఒకరోజు తింటా, ఈ ఒకరోజు ఎత్తి పెట్టుకుంటా. మళ్ళీ ఇది రాత్రికి తింటా లేదంటే ఏదో ఒక బ్రెడ్ తినేస్తా రాత్రిపూట. చికెన్ మాత్రం ఎక్కువ ఇచ్చింది ఈరోజు. నిన్న తక్కువ ఇచ్చింది, ఈరోజు ఎక్కువ ఇచ్చింది. ఆ చికెనే, సేమ్ చికెనే మళ్ళీ వేడి చేసి ఇచ్చింది. చికెన్ తిని చికెన్ అంటేనే విరక్తి పుడుతుంది. దీంట్లోకి మన ఊరగాయ పడితే ఒక కమ్మగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి కాపాడి ఉంటుంది చికెన్ని. ఇంకా అన్నం అంటే ఖచ్చితంగా చేస్తారు. టైం 3 కావస్తుంది. బాగా ఎండ చూడ వాంచేస్తుంది. ఈ బీగాలు ఇచ్చేసి ఆ బీగాలు తీసుకో. షును అది ముఖ్యం హలీబ్. అది హలీబ్ ఏందో నల్లగా పడిందంట మరకలు. ఇది చేసిందంట మేము ఆమెను కడగమంటుంది. మనం ముందుగానే చెక్ చేసుకోవాలి ఈ బండి లోపల ఎట్టున్నది, బయట ఎట్టున్నది చూసుకొని రెడీగా ఉండాలి. నీట్గానే ఉండదులే, ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఈ బండి. జమ్మున ఉన్నది, ఏ ఇబ్బందిలే. బయట అయితే తుడిచేసిన. ముందు పక్క చెప్తా, ముందు పక్క సిగరెట్ ఏమైనా దాగుండారు. అదో
మిక్స్ అది ఉన్నది దీంట్లో. సిగరెటు ఏం లేదు, క్లీన్గా ఉన్నది. ఇది ఒకటే ఎవరు వాళ్ళ ఒకటే వాడినది ఎవరు. ఇంకా బండి ఎంత నీట్గా ఉన్నదిలే, ఇంకా దీన్ని ఏం గెలకాల్సి అవసరంలే. స్టార్ట్ చేసి తీసుకొని గేట్ కాడ పెడితే సరిపోతుంది. మా మేడం కూడా ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయని. ఆమెకన్నా ముందు నేను రెడీగా ఉన్నాను, ఆమెకు తెలీదు. కరెక్ట్గా మేడం చెప్పిన టయానికి ఇంకా 4 నిమిషాలు ఉన్నది. 3 గంటలకు చెప్పినారు వాళ్ళు. పెట్రోల్ కూడా హాఫ్ ట్యాంక్ ఉన్నది. మేడం అయితే హాఫ్ ట్యాంక్ ఉండగానే పట్టించేస్తుంది దీనికి, బండికి పెట్రోల్కి. వద్దాం, అడిగిపోతారా? చెప్పినా కదా మేడం వాళ్ళు బయటికి వస్తారని. పండగ అంటే మామూలుగా ఇళ్ళల్లో పార్టీ చేసుకుంటారు, వీళ్ళు ఏందో హోటళ్ళల్లో పార్టీ చేసుకుంటారు. ఈ హోటల్లో పోయారు, సీ ఫుడ్ అంట. ఇది ఫేషల్ రోడ్లో అయితే ఉన్నది. నా బండి ఏమో ఇక్కడ పెట్టినా. తోఫిక్ భాయ్ కూడా వచ్చాడు. తోఫిక్ భాయ్ బండి ఆడ పెట్టున్నాడు. भाई साहब क्या बनो छो? बालू से ईद मुबारक। ईद मुबारक। सभी को ईद मुबारक। बोलो ईद मुबारक। ईद मुबारक, सभी को ईद मुबारक। ईद का बहुत बहुत बधाई हो आप सभी को। क्या आ रहा है? कौन कौन आया? पार्किंग चाहिए किसका? उसको पार्किंग। ఇచ్చుకోడికి వచ్చినాడు. ఇంకా ఆయన బండి ఉన్నది కదా, ఆయన బండి వాళ్ళ మేడం వాళ్ళ అల్లుడు వేసుకొని వస్తాడంట. కింద పార్కింగ్ ఉందేమో చూడమన్నాడు. దీనికి సంబంధించింది అనుకుంటా పార్కింగ్. ఇది దీనికి సంబంధించిందే రావచ్చు. ఆడ బోర్డు కూడా వేసినారు. కానీ పోయేదానికి ఇదే, వచ్చేదానికి ఇదేనా దావా ఎట్టో తెలీదు. తోఫిక్ భాయ్ కర్ సక్తా హై? నాకేమో వచ్చి రాగానే పార్కింగ్ అయితే దొరికింది. ఇంకా ఈ బండి కూడా సేఫ్టీ నేడు ఉంటే, ఇంకా ఆయన బండి వచ్చి ఇక్కడ ముందు పక్క పెట్టుకునేదానికి లేదు. అందుకే ఆయన వస్తే లోపల రెడీగా ఉన్నదని చెప్పేదానికి ఇక్కడ కూర్చో ఉన్నాం మేము. ఆయనకేమో లొకేషన్ తెలియదంట, మాకేమో లొకేషన్ పెట్టినారు, ఆయనకేమో లొకేషన్ తెలియదంట. ఆయన ఎట వినాడో పాపం. ఆయన కువైట్, ఆయన కువైట్ షేక్. मेरे को खाली बोल दिया, मैंने दिखाया, यानी लोकेशन में मैडम का जो फोन है ना, उसमें दिखा, बाहर निकल के दिखाया। मैं दिखा, इधर आया मॉल दिखा रहा है, हॉस्पिटल दिखा रहा है, इसको अपोजिट में है। मैं बोला लोकेशन सेंड करने का जरूरत नहीं है, मैं मालूम है। मेरे को लोकेशन दिया, मैं चला आया। ఆడికి తీసుకొని పెట్టాడు హోటల్ ఏడుంటే. ఈయన పోయి భయపడుతున్నాడు, ఆ బండికి గీతలు ఏమన్నా పడతాయి, నేను పోయి తీసుకొచ్చా ఉండని. ఎందుకంటే ఈయన దోలే బండి కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడదాము, ఇక్కడ పెట్టేసుకున్నాడు డబ్బాలు. గో గో దేర్ పోపు అట్టుపో బిగాలి ఇలా ఉండిలే ఈడే అని చెప్పినాడు. అంతా పోతున్నాడు ఆయన, పోయేట ఆయన పిల్లకాయ వేసుకున్నాడు. ఇక్కడ రోడ్లు దాటినా కానీ, లేదంటే రోడ్లపైన నిలబడుకొని అమరిపోతా ఉన్నా కానీ ఫైన్లు వేస్తారు. ఫైన్లే కాదు, ప్రమాదం కూడా జాస్తి. ఆయన చూడు అసలు నడసలేకే ఉన్నాడు పాపము, రోడ్డు దాటుతున్నాడు. ఇప్పుడు కూడా పోలీసులు వచ్చారనుకో ఫైన్ వేస్తారు. ఎందుకు ఎత్తుకుతున్నాడు. ఈ చిన్న రోడ్లో అయితే 100 తీసుకుంటాడంట. ఇది పెద్ద రోడ్లో, ఇది కొద్దిగా పెద్ద రోడ్డు కాబట్టి 500 తీసుకుంటాడు. 500 ఫైన్ కొడతారంట. డైరెక్ట్ మన हमारा सिविल आइड का ऊपर डालता है ना ఫైన్ కార్డు పైన ఏమో వేస్తారో మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది. చిన్నగా దాటేసినాడు. పోలీసు వాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది. పోయి ఎంతో ఆర్డర్ చేసినాడు, దాన్ని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నాడు ఈ పక్క ఆ పక్కకి. అసలు చాలా ప్రమాదము. డబ్బులు పోతే పోయింది, డబ్బుల గురించి ఆలోచించకూడదు. బండ్లు సర్రని వస్తూ ఉంటాయి. మనం సడన్గా దూరినామనుకో 4-5 బండ్లు తడతాయి. మేడం ఫోన్ చేసింది, కరెక్ట్గా 5 కల్లా వచ్చేసారు బయటికి. దోచారు దుద్దు పిల్లోడు బయటకు వచ్చా. తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం వాళ్ళ మనవాడు ఇప్పుడే వచ్చేసినాం వాడి నుంచి. అందరూ వినారు కాబట్టి, చిన్న మేడము పెద్ద మేడము పిల్లోళ్ళు అందరూ వినారు కాబట్టి ఇంకా వాళ్ళు బయటికి రారు. అయిపోయి ఒక డ్యూటీ పడింది, అయిపోయింది, ఇంకా బయటికి రారు. తోఫిక్ భాయ్ కూడా వచ్చేసినాడు. ఇంకా ఆయనకు కూడా ఏం పడవు అనుకుంటా డ్యూటీలో. ఆయన అయితే రాలా, డాక్టర్ ఆయన ఆడికైనా వింటాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడికైనా వింటారు మళ్ళీ సపరేట్గా, లేదంటే వచ్చాడో తెలియదు. ఆయన వైఫ్ ఏడుంటే ఆయన్ని ఈడ పెట్టరు.
ఆయనకి సపరేట్ మళ్ళీ హోటల్లో రూమ్ తీసి బయట పెడతారు, ఇక్కడ బెటర్ వాళ్ళని, ఇద్దరిని ఒకటేసారి బెటరు. అదేందో వీళ్ళు వెరైటీ ఏమోలే టెక్నాలజీ. నిన్న జమియాలో ఒక ఆయన అట్టపెట్టి తీసుకొచ్చి మరి రొట్టెలు వేసుకొని అవి ఎన్నో నేను చెప్పిన అవి ఎన్నో కామెంట్ చేసి అయిపోయి డ్యూటీలు కూడా ఏం పడలా, బీగాలు కూడా ఇచ్చేసిన. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.